తిరుపతి జిల్లా రేణిగుంట మండలం నుంచి మనసుమ కలిసివేసే ఘటన ఒక వెలుగులోకి వచ్చింది. కష్టపడి కట్టుకున్న సొంత ఇల్లు ఇప్పుడు అతనికే దూరం అవడం స్థానికంగా కలకలం రేపుతుంది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కనకంబాడి పంచాయతీ దొడ్లమిట్ట బీసీ కాలనీకి చెందిన ఎం సిద్ధార్థ తిరుపతి రోడ్డులోని రమ్మ గెస్ట్ హౌస్ లైన్ సమీపంలో వెళ్తుండగా భారీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక కన్ను కోల్పోయిన సిద్ధార్థ 21 రోజుల పాటు కోమలో వెళ్లారు. కోమ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సుమారు 6 నెలల పాటు ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. కష్టాల మధ్య కోలుకున్న సిద్ధార్థ తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. తాను ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంట్లోనే తనకు చోటు లేదని ఆయనకు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఇంట్లో నివసిస్తున్న ఆయన తల్లి, అక్క సిద్ధార్థను ఇంట్లోకి రానివ్వకపోవడమే కాకుండా ఇది నీ ఇల్లు కాదు అంటూ బయటకు పంపిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇంటికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు కట్టినారు, మేమే కట్టుకున్నాం, నువ్వు ఏడ కట్టినావు, పునాదాల నుంచి మేమే వేసింది, నువ్వు 6 నెలలు కోమాలో ఉన్నానేసి అంటారు. నేను నింది వచ్చి 21 రోజే కోమా నుంచి బయట వచ్చినా కానీ 26 నెలల వరకు నాకు తెలియదు అవగాహన. తెలిసినాక మళ్ళీ మీరు దేనికి చేస్తున్నారు అంటే ఇల్లు కట్టినా కానీ నీకే కల్పిస్తాం అది ఇది అన్నారు. ఇప్పుడేమంటే ఇంటికే నువ్వు రాకూడదు, నువ్వు వచ్చినప్పుడు చంపేస్తాము. ఇంట్లో మా అమ్మ మా అక్క ఉన్నది, మా అక్క ఉన్నది. నాకు ఇంటికి సంబంధం లేదని చెప్తాను. కట్టిందంతా నేనే. అయితే నువ్వేం కట్టినావు, నువ్వు కట్టినా లేదంటారు. కట్టింది అయితే నేను కట్టినా. టైల్స్ పెయింట్ కోసం పోతా ఉంటే జరిగింది. అది బొంతలమ్మ గుడి ఆపోజిట్ రమ్మి గెస్ట్ లైన్ కాడ జరిగింది. 16లో 2021 యాక్సిడెంట్ అయింది. తిరుపతి రూటు రమ్మి గెస్ట్ లైన్ ఆపోజిట్. ఎన్ని రోజులు కోమాలో ఉన్నావు? 21 రోజు కోమాలో. 21 రోజుల్లో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. మిగతా కోమా నుంచి బయట వచ్చినా కానీ ఒక 6 నెలల వరకు ఎక్కడున్నాను ఏమో తెలియదు. అడిగితే నేను పుత్తూరులో ఉన్నా అని చెప్పుకుంటాను. నాకు అవగాహన కరెక్ట్గా తెలియదు. ఎవరు వచ్చినా కానీ ఎలా ఉంది ఏమన్నా అడిగేసి వెళ్ళిపోతా ఉన్నారు. అంతేగాని నువ్వు ఎక్కడే ఉన్నావు, ఊర్లోనే ఉన్నావు అది ఇది అని చెప్పలేదు. ప్రస్తుతానికి బిల్డింగ్ కట్టింది నేనే. నాకు అక్కడ పేపర్లు తీసుకున్న ఫోటోలు అన్నీ ఉన్నాయి చూడండి. ఇల్లు వచ్చి డీకేటీ పట్టా లేదు. మీటర్ వచ్చి మా అక్క పేరు పైన తీసేసాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం సిద్ధార్థ.